హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలా అని ఏదో ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. మరి ఎవరెవరు ఎక్కడ ఎన్ని సినిమాలు చేస్తున్నారు, సీనియర్లకి జూనియర్లకి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో చూద్దాం. హీరోలు 1-2 సినిమాల మీదే కుస్తీ పడుతుంటే హీరోయిన్లు మాత్రం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోతున్నారు. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా సౌత్ టు నార్త్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ కేటగిరీలో ఫుల్ స్పీడ్ మీదున్న హీరోయిన్ నయనతార. నయనతార తెలుగు, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతోంది. ఆల్రెడీ తెలుగులో చిరంజీవితో మన శంకర వరప్రసాద్ సినిమాతో పాటు తమిళ్లో మూకుత్తి అమ్మన్ 2 అనౌన్స్ చేసి తన లైనప్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది నయన్. వీటితో పాటు తమిళ్లో మరో 5-6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నయనతార. తెలుగులో టాప్ ప్లేస్ లో ఉన్నది రష్మిక. పాన్ ఇండియా వైడ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్ తో విమెన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న రష్మిక పాన్ ఇండియా వైడ్ బిజీ అయిపోయింది. 100 కోట్ల బడ్జెట్ తో సోలో హీరోయిన్ గా మైసా అనే భారీ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ సినిమా కాకుండా రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 3, యానిమల్ పార్క్, తామా లాంటి 5-6కి పైగా సినిమాల్ని లైన్లో పెట్టుకుంది రష్మిక. శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఆఫర్ల స్పీడ్ కూడా పెరిగింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఆషికీ 3 సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోని కొట్టబోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ ఆషికీ 3లో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తమిళ్లో పరాశక్తి, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర లాంటి 4 సినిమాల్ని లైనప్ చేసుకుని దూసుకుపోతోంది శ్రీలీల. మొన్నటి వరకు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఆల్రెడీ కూలీలో మౌనిక సాంగ్ తో పాన్ ఇండియా వైడ్ అదరగొట్టేసింది. దీంతో ఫుల్ గా ఆఫర్లు పెరిగిపోయాయి. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీమ్. దీంతో పాటు తమిళ్లో కాంచనా 4, హిందీలో హే జవానీతో ఇష్క్ హో నా హే అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ హీరోలు ఉన్నారు, కానీ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేస్తోంది ఓ హీరోయిన్. కన్నడ తప్పించి తెలుగు, తమిళ్, మలయాళ, హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ హల్చల్ చేస్తున్న హీరోయిన్ ఎవరు? కెరియర్ లో సోలోగా పెద్దగా క్రెడిట్ రాకపోయినా సినిమా ఛాన్సులు మాత్రం ఫుల్ గా వస్తున్నాయి సంయుక్త మీనన్ కి. ఈ మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. సంయుక్త తెలుగులో అఖండ 2, స్వయంపు, నారీ నారీ, నడుమ మురారి, విజయ్ సేతుపతి మూవీ చేస్తోంది. మరోవైపు తమిళ్లో బెంచ్, మలయాళంలో రామ్, హిందీలో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా వైడ్ బిజీగా ఉంది. వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుని మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హిట్లు పెద్దగా రాకపోయినా ఏ సినిమాలో చూసినా భాగ్యశ్రీనే కనిపిస్తోంది. ఆల్రెడీ అఖిల్ తో లెనిన్ షూట్ లో జాయిన్ అయిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ్ కవర్ చేస్తోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. రీసెంట్ గా రజనీకాంత్ మూవీ కూలీ చేసిన శృతి హాసన్ ప్రస్తుతం తమిళ్లో ట్రైన్ మూవీతో పాటు తెలుగులో సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా చేస్తోంది. సీతారామం, ఫ్యామిలీ స్టార్ తర్వాత తెలుగులో కాస్త స్లో అయిన మృణాల్ ఇప్పుడు సౌత్ నార్త్ కలిపి సినిమాలు వరుసగా చేస్తోంది. ప్రస్తుతం మృణాల్ కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. బాలీవుడ్ లో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్న మృణాల్ తెలుగులో అడవిశేష్ తో డెకాయిట్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లీ మూవీలో కూడా నటిస్తోందని తెలుస్తోంది. శేష్ తో చేస్తున్న డెకాయిట్ తో ఈ ఇయర్ ఎండ్ కి పాన్ ఇండియా ఆడియన్స్ ని పలకరించబోతోంది మృణాల్ ఠాకూర్. 2 ఏళ్లుగా టాలీవుడ్ లో ఏ సినిమాలో చూసినా కనిపించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దగ్గర నుంచి విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోల వరకు వరుసగా అందరితో సినిమాలు చేసిన మీనాక్షి స్పీడ్ తగ్గిన ఇంట్రెస్టింగ్ సినిమాని లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య భారీ బడ్జెట్తో చేస్తున్న 24వ సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ చేస్తోంది. ఇలా హీరోయిన్లు మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో పాన్ ఇండియా వైడ్ గా బిజీ అవుతున్నారు.